రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళీ మా యువతకు హామీ ఇస్తున్నా, తమ్ముళ్ళు విజృంభించండి, మీకు జాబ్ ఇచ్చే బాధ్యత మాది, కూటమిని గెలిపించే బాధ్యత మీది. సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గాజు గ్లాసుకి పదునెక్కించండి. కమలాన్ని కూడా ముందు పెట్టుకోండి. తమ్ముళ్ళు మీకు తిరుగుంటుందా? ఇంకా అది మీరు చేయండి. మిమ్మల్ని అందరినీ అగ్రస్థానంలో పెట్టే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకసారి చూడండి, తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు రావడానికి కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ ఉందో ఆ రోజు చేసే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఇక్కడ బాలయోగి ఉన్నాడు, పక్క జిల్లాలో లోకసభ స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా దళితుల యొక్క శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆడబిడ్డ అనితని మహిళా అధ్యక్షురాలే కాకుండా పార్లమెంట్ బ్యూరో మెంబర్గా చేశామంటే అది తెలుగుదేశం పార్టీకి దళితుల పైన గౌరవం. నేను ఒకటే కోరుతున్నా, ఉత్తరాంధ్రలో మీరందరూ ఉన్నారు. ఏం తమ్ముడు, ఉత్తరాంధ్రకి ఏమైనా చేశాడా ముఖ్యమంత్రి పని? ఏమైనా జరిగిందా? ఉత్తరాంధ్ర మొత్తం ఊట్ చేశాడు, అవునా కాదా? కొండల్ని ఆనకొండల్లో మింగేశారు. ప్రశాంతమైన ఉత్తరాంధ్ర హింస, కబ్జాలు, అశాంతి. ఒక్క ఉత్తరాంధ్రలో 40,000 కోట్ల రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? రిషికొండ ఆనకొండలాగా మింగేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు విలాస పురుషుడు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇల్లు కట్టించాడా నేను అడుగుతున్నా? వచ్చిందా అని అడుగుతున్నా. మీకు ఊర్లంతా కూడా కొత్త కొత్త ఊర్లే కడతా అన్నాడు, కట్టాడా? ఎంత ఇల్లది? అగ్గి పెట్టేంత, అంతేనా? పడుకోడానికి అవకాశం ఉందా ఇంట్లో? కాళ్ళు చాపుకొని పడుకుంటారా మీరు ఆ ఇంట్లో? కట్టుకున్నాక ఏమయ్యారు మీరు? ఇప్పుడు అప్పుల పాలైపోయారా లేదా? ఇల్లు పూర్తయినాయా మీకు? ఇల్లు పూర్తి కాల, అప్పుల పాలైపోయారు, అవునా కదా తల్లి? అందుకే హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నది ఆయనకు ప్యాలెస్, మా పేదవాళ్ళకు ఇళ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను టిట్కో హౌస్లు కట్టాను. పేదవాళ్ళకి ఒక ఆశ సృష్టించాలని ఆ ఇండ్లు కట్టే పరిస్థితికి వచ్చాను. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీకు ఇచ్చిన ఇంటి జాగా నేను క్యాన్సిల్ చేయను. వీళ్ళు చెప్తున్నారు ఇంటి జాగా క్యాన్సిల్ చేస్తారని, చేయను. అక్కడే ఇండ్లు కట్టిస్తా. ఇంటి జాగా రాని వారికి 2 సెంట్లు ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు, అప్పుల పాలు కాకుండా ఆస్తిని నిర్మాణం చేసే బాధ్యత నాది. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు కట్టారు. ఈ రోజే కొత్తగా ఒక ప్రోగ్రాం ఇచ్చారు, 3 కోట్ల ఇళ్లు
5 ఏళ్లలో నిర్మాణం చేస్తామని ఆ 3 కోట్ల ఇళ్లలో 30 లక్షల ఇండ్లు 40 లక్షల ఇండ్లు మీకు కట్టిస్తే మీ సమస్య పూర్తిగా పరిష్కారం ఇస్తుంది. వారిచ్చే 1,50,000కి ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసింది ఒక్క పైసా మీకు ఇవ్వాల. కేంద్రం ఇచ్చే 1,50,000 నరేగాలో 30,000 ఇచ్చాడు. నేనున్నప్పుడు ఎస్సీలకు 1,50,000 అదనంగా 3 లక్షల రూపాయలు ఎస్టీలకి 2.5 లక్షలు ఎస్సీలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.